విజయ్, గుడ్ మార్నింగ్ విజయ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎక్కడ ఉన్నావు విజయ్? ఇంట్లో ఉన్నా సార్. ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఎవరు ఉంటావు విజయ్? నేను, అన్న, పిల్లలు, అన్న అందరం ఉంటాం సార్. అవునా? స్మార్ట్ ఫోన్ ఉందా ఇంట్లో? ఉంది సార్. జాగ్రత్త, స్మార్ట్ ఫోన్ తానా? ఏమైంది సార్? మొన్న మా ఫ్రెండ్ ఉంటాడు ఆయన ప్రభాకర్ అని. సార్ అయితే వాళ్ళ పాప ఫేస్బుక్ చాటింగ్ చేస్తే ఓ పిల్లాడు కనెక్ట్ అయ్యిండు. సరే 3-4 days చాటింగ్ చేసుకున్నారంట. చాటింగ్ చేసుకున్నాక అట్లనే ఫోన్ నెంబర్ తీసుకున్నారు లైవ్ లా. తీసుకొని మన వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుంటే ఫ్రీ ఉంటే వాళ్ళు రమ్మన్నదంట అమ్మాయి. చక్కగా వాడు వచ్చేసిండు. చాక్లెట్ ఇచ్చిందంట విజయ్ ఒకటి. చాక్లెట్ ఇవ్వగానే మొత్తం ఆ పిల్ల చాక్లెట్ తిన్నది. చాక్లెట్ తినగానే ఏమైంది, ఆ పిల్లకి మొత్తం కళ్ళు తిరిగి వచ్చి పడిపోయింది. చక్కగా వాడు ఎవడైనా చూసి చక్కగా ఓడండి లోపలికి. అప్సైడ్ ఉంటది వాళ్ళ ఇంట్లో. ఆ పైన రెండోళ్ళు ఎవరు లేరంట. చక్కగా మీదికి పోయిండు. అందరి ఫ్రిడ్జ్లు తెరిచి వాళ్ళ ఫ్రిడ్జ్ లో 2-3 కిలో టమాటాలు 2-3 టమాటాలు ఉంటాయి మొత్తం వేసుకుని వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు ఇంకా దాన్ని మించిన ఎక్కువ అప్రిసియేట్ ఏం లేదు. అదే టమాటా వేసుకపోయాడు. ప్లస్ టమాటా చట్నీ ఉందట విజయ్ ఎప్పటి నుంచి పెట్టుకున్నది. టమాటా చట్నీ కూడా వేసుకపోయాడంట. పెద్ద భారీదే పట్టాడు. అవుగా, ఎంత పనేది కదా సార్. నాకేం తక్కువ అండి? ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ? అన్నం పక్కన పెట్టి మనిషి కదా. ఇప్పుడు నేనే అనలేదండి బాబు, ఎవరి వల్ల అయినా బాధపడినా చెప్తానండి. హాయ్ బ్రో, ఈ కాలంలో అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పకు, ఐఫోన్ ఉందని చెప్పు. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. గీదా మాట్లాడేది పద్ధతి. నువ్వు మందు తాగుతావు, నీకు తెలుసా? నువ్వు వచ్చి పోసినావా నాకు మందు? ఇప్పుడు వచ్చిన మందు కలిపినావా? నువ్వు మాట్లాడచ్చు అట్లా? నీ సంస్కారం, నీ గురువులు నీకు ఈ సంస్కారం. ఏం మాట ఉలుకు లేదు, పలుకు లేదు, అరిలేసి ఇవ్వలేదు. ఈ పద్ధతి అయితే కాదు. ఏం మాట ఉలుకు లేదు, పలుకు లేదు, అరిలేసి ఇవ్వలేదు. ఈ పద్ధతి అయితే కాదు. ఏం మాట ఉలుకు లేదు, పలుకు లేదు, అరిలేసి ఇవ్వలేదు. ఈ పద్ధతి అయితే కాదు. ఇదంతా ప్యాకాట్లో పోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? హాయ్ బ్రో, ఈ కాలంలో అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ప్రైవేట్ పెడుతుంది, కానీ వాళ్ళ మనసును మొత్తం బజారా పెడుతుంది. అవును, ఇవాళ రేపట్ల 20-30 వేలు జీతం ఉన్న వాళ్ళకే పిల్ల దొరకడు కష్టం ఉన్నది. మరి నేను ఊళ్ళో ఉత్తే తిని తిరుగుతా, నాకు పెళ్లి అవుతుందా? అంటే పెళ్లి కాకుండా ఇట్లనే లైఫ్ లాంగ్ సింగిల్ గానే ఉండిపోతానా? ఇక అసలు నా తలరాతల పెళ్ళన్న ముచ్చట రాసున్నదా? అమ్మో, ఇదేంటో బ్రో, మన ఇంట్లో ఫుల్గా తింటాం, కానీ పక్కన ఇంట్లో తిన్నంత టేస్ట్ మన ఇంట్లో అస్సలు రాదు బ్రో. ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటే, అరే మామ, నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్ లో పెట్టినరా, మరి నువ్వు దేంట్లో పెట్టినవురా? నాదారా ప్రైవేట్ లో పెడితే ఎక్కువ పైసలు అవుతాయని గవర్నమెంట్ లో పెట్టినరా. పొలంలోకి వెళితే వేరోళ్ళ పొలంలోకి వెళితే